నమస్తే. నేను శ్రీని. పూరా లోకల్ టీవీకి స్వాగతం. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా, ఎవరు ఒక నలుగురు కలిసి మాట్లాడినా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి మాట్లాడుతున్నారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఈరోజు ఉమ్మీద్ చట్టంగా మారింది 2025 ప్రకారం. ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? ఈవెన్ వెస్ట్ బెంగాల్ తీసుకుంటే అక్కడ మత ఘర్షణలు అని చెప్పలేరు, ఘర్షణ జరుగుతూ ఉంది. ముస్లిం సమాజం మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి హింసా ప్రవృత్తితో ఉన్నటువంటి ఆందోళనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాల పట్ల చాలామంది ముస్లిమ్స్ డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? అసలు దీని వెనకాల అసలు ఎందుకు భారతీయ జనతా పార్టీ లేదంటే ఎన్డీఏ ప్రభుత్వం ఈ అమెండ్మెంట్ బిల్ ఎందుకు తీసుకొచ్చింది? ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఉన్నారు. వీళ్ళు జాతీయ స్థాయి ఓబీసీ మోర్చా అధ్యక్షులు కూడా. తనని అడిగి మొత్తం తెలుసుకుందాం, అసలు ఈ విషయాలన్నీ మొత్తం చర్చ చేద్దాం. దానికంటే ముందు డాక్టర్ లక్ష్మణ్ గారి గురించి ఒక చిన్న ఏవి మా దగ్గర ఉంది, అది చూద్దాం. ఫస్ట్ డాక్టర్ కె లక్ష్మణ్ అను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా బీజేపీలో పరిచయం అక్కరలేని పేరు డాక్టర్ కె లక్ష్మణ్. ప్రజాసేవకే పూర్తిగా అంకితమైన నాయకుడు, నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే నిబద్ధత కలిగిన నేత. విద్యార్థి దశలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులైన లక్ష్మణ్ ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అప్పట్లోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ సైన్స్ కళాశాల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సైన్స్లో పీహెచ్డీ చేసిన లక్ష్మణ్ 1980లో బీజేపీలో చేరి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పేదల కోసం ప్రతిక్షణం తప్పించి వారి కోసం పోరాడే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్ నగర బీజేపీలో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులను చేపట్టారు. 2 సార్లు ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన లక్ష్మణ్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజా సమస్యల కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్ష్మణ్ ఎన్నో అంశాలపై పార్లమెంట్లో గలమెత్తారు. किस तरह आज वक्त एडमिनिस्ट्रेशन के अंदर जो आज जब भ्रष्टाचार हो या हमारे जो लैंड डिस्प्यूट्स हो, मिसमैनेजमेंट हो, ये सब होने के बाद बड़ी उम्मीद से ये उम्मीद के बिल के ऊपर खास तौर से मुस्लिम महिलाओं ने और गरीब मुस्लिम ने ये मोदी जी सरकार की ओर देख रहे हैं. ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ అణగారిన వర్గాల కోసం తన పోరాటాన్ని ఎల్లవేళలా కొనసాగిస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి గురించి పరిచయ వాక్యాలు. ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారితోనే మాట్లాడదాం. అసలు ఈ వక్ఫ్ చట్టం గురించి ఎందుకు ఇంత కాంట్రవర్సీ, అసలు ఏముంది వక్ఫ్ చట్టంలో, తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ విషయాలన్నీ లక్ష్మణ్ గారితో మాట్లాడతాం. లక్ష్మణ్ సార్, వెల్కమ్ టు మై షో. నమస్తే. అసలు వక్ఫ్ చట్టము ఏమిటి? అసలు ఇప్పటిదాకా ఉన్న చట్టం ఏమిటి? వెంటనే దీని అమెండ్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అది ఉమ్మీద్గా మార్చాల్సిన అవసరం ఏమిటి? శ్రీని గారు, వాస్తవంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ దేశంలో 1954లో కేంద్రం ఈ యొక్క వక్ఫ్ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. కాలక్రమేణా 95లో ఈ వక్ఫ్ చట్టంలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి అదనపు అధికారాలు కల్పించి దానిని మరి ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల ఓట్ల కోసం ఆ రకంగా ఈ సంతుష్టికరణ విధానంలో భాగంగా ఆ రకంగా ముస్లింల ప్రాపకం కోసం చేసిన ప్రయత్నం అంతటితో ఆగకుండా 2013లో ఉన్నటువంటి ఆ కోర్లన్నీ కూడా పీకేసేసి ఆ వక్ఫ్ మరియు ట్రిబ్యునల్ అవుతుందో ఆ రెండింటిని కూడా న్యాయపరమైనటువంటి అధికారులు పూర్తిగా వాటికి కల్పించి మరి ఆ రకంగా ఒక పరాకాష్ఠగా ముస్లిమ్స్లో బుజ్జగింపు చర్యల్లో కాంగ్రెస్ చేపట్టిన దానికి ఇది ఒక పరాకాష్ఠ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సైతం కూడా ఉదయం లేస్తే రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకొని తిరిగేటువంటి నాయకుడు. ఇది రాజ్యాంగ పరిధిలోకి రాకుండా ఉన్నటువంటి ఆ యొక్క చట్టపరమైన హక్కులను కూడా ఒక సంస్థకు అప్పగించడం, ఆ రకంగా మరి వారు చేసిన విధానం. 2 అంశాలు చూసినట్టయితే శ్రీ గారు, వక్ఫ్ అనేటువంటి పదం అసలు ఖురాన్లో లేదు.
వక్ఫ్ అనేది ఇస్లాం మతం గురించి కానే కాదు. ఇది వక్ఫ్ అనేది ఒక ముస్లిం సొసైటీ. మొత్తం ఈ వక్ఫ్ బోర్డు కానీ వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ ఈ యొక్క ఆస్తులు, వాటి యొక్క పర్యవేక్షణ, వాటి యొక్క జమ, ఖర్చులు, ఆదాయ వ్యవహారాలు, ఈ రకంగా ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ ఒకటైతే జరుగుతుందో మీరు చెప్పినట్టుగా, వక్ఫ్ అనేది ఒక మతపరమైన సంస్థన లేక ప్రభుత్వం ఆధీనంలో కొనసాగేటువంటి ఒక వ్యవస్థన. ఇంతసేపు కూడా ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ లేదా మజ్లిస్ లాంటి పార్టీలు వక్ఫ్ అనేది దానిని ఒక మతపరమైన సంస్థగా అభివర్ణించి ఈ రకంగా వారు పూర్తిగా స్టేట్ కంట్రోల్ లేకుండా వారు చేయడం జరిగింది. ఈ చర్చ అనేది ఇవాళ కాదు, యాక్చువల్గా 12వ శతాబ్దం నుంచి ఈ చర్చ జరుగుతూ ఉన్నది. ఈజిప్ట్లో ఒక ముస్లిం వంశీకులు ఏదైతే మామ్లుక్ వంశస్థులు ఆ యొక్క మరి ఆ దేశాన్ని స్టేట్ కంట్రోల్లో ఆ వక్ఫ్ బోర్డు ద్వారా కొనసాగిస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం పెద్దలు లేదా దాన్ని పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేసి ఆ రకంగా కొనసాగుతున్న చర్చ ఎప్పుడైతే ఈ టర్కిష్ ముస్లిం ఒట్టమాన్ అనే వంశీయులు ఈజిప్ట్ని స్వాధీనం చేసుకున్నారో వెంటనే వారు ఖచ్చితంగా ఈ వక్ఫ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని చాలా స్పష్టంగా చెప్పడం. ఇది ఒక ఈజిప్టే కాదు, ఇస్లామిక్ దేశాలు ఇవాళ ఈజిప్ట్ కానీ, టర్కీ కానీ, సౌదీ అరేబియా కానీ, కువైట్, జోర్డాన్, ఓమన్, ఇండోనేషియా, మలేషియా, లెబనాన్, అన్ని దేశాల్లో ఈ వక్ఫ్ అనేది ఆ ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ పరిధిలో కొనసాగేటువంటి ఈ యొక్క సంస్థలు. ఈవెన్ నాన్ ఇస్లామిక్ కంట్రీస్ లైక్ స్పెయిన్, శ్రీలంక, రష్యా, ఫ్రాన్స్లో కూడా ఆ దేశాల్లో కూడా ఇది మరి ఒక స్టేట్ కంట్రోల్ బాడీగా కొనసాగుతుంది. కానీ మన దేశంలోనే మీరు చెప్పినట్టుగా ఈ 2013 నుంచి ఈ రకంగా వారు అనేకమైన సవాళ్ళు తీసుకొచ్చి ఆ రకంగా ఇది వక్ఫ్ బోర్డు అనేది, వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది పూర్తిగా మతపరమైనటువంటి మరి కార్యకలాపాలు కొనసాగించే సంస్థ కాబట్టి అందులో జోక్యం చేసుకుంటారు. 2013లో వాళ్ళు తీసుకొచ్చే సవరణ ఏంటంటే ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొని అధికారాన్ని పూర్తిగా వక్ఫ్ సంస్థకి ఇవ్వడం, బోర్డుకి ఇవ్వడం జరిగింది. ఆ వక్ఫ్ బోర్డు మరియు ట్రిబ్యునల్స్ భూమి యొక్క చట్టపరమైనటువంటి స్థితిని నిర్ణయించేటువంటి అధికారం పూర్తిగా ఈ రెండుటికే ఉంటుంది. వివాదాలను కూడా అందులో ఏదైనా వివాదాలు ఉంటే వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ట్రిబ్యునల్స్ మాత్రమే దాన్ని సవాల్ చేయాలి తప్పితే ఆ చైర్మన్ కూడా ఎవరు, వక్ఫ్ చైర్మన్ మరి అతనిలో ఉండేటువంటి వ్యక్తి వాళ్ళు ఆ సంస్థలే పని అంటే కోర్టు పరిధిలోకి కానీ ప్రభుత్వ ఆధీనంలో కానీ రాకుండా చేసి మొత్తం దేశం మొత్తం 32 వక్ఫ్ బోర్డులు ఉంటే ఇవాళ వాస్తవంగా చూసినట్టే పరిశీలిస్తే ప్రభుత్వ సంస్థలైనటువంటి డిఫెన్సు, రైల్వేస్ తర్వాత ఒక ప్రైవేట్ సంస్థ దీనికి ఇంత పెద్ద ఎత్తున మరి యాజమాన్య హక్కులు కల్పించబడ్డాయంటే మరి ఆ రకంగా ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి దానిలో ఆడిటింగ్ కానీ లేదా అకౌంటింగ్ కానీ ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఈ 2013 చేయడం వల్ల అనేక అనర్థాలకు దారితీసింది. ఆ రకంగా అందులో ఉండేటువంటి వక్ఫ్ బోర్డు పెద్దలు ఏ రకంగా వాస్తవంగా పేద ముస్లింలకు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని వాళ్ళ యొక్క విద్య కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, వారి అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టకుండా ఇవాళ దేశం మొత్తం మీద కూడా ఇన్ని లక్షల ఎకరాలు మరి వక్ఫ్ ఆస్తులు ఉంటే వారి ఆదాయం ఏటా 166 కోట్లని సచార్ కమిటీ 2006లో వారు సూచించారు. సచార్ కమిటీ ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీ, యూపీఏ. తీరా చూస్తే అందులో ఏం సూచించాడంటే ఇదే కనుక పగడ్బందీగా మేనేజ్ చేసి ఆదాయ వనరులు పెంచుకునే అవకాశం ఉన్నది. ఆ 2006లోనే కనీసం 12,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. 160 కోట్లు ఎక్కడ, 12,000 కోట్లు ఎక్కడ? అంటే దాదాపు 45,000 ఆస్తులు ఉంటే ఆదాయం 160. తీరా మొన్న 2025కి వచ్చేసరికి 9,94,000 మాత్రమే. మిగతా ఆదాయం ఎక్కడ పోతుంది? ఎవరు కాజేస్తారు? ఓ చిన్న ఉదాహరణ, మొన్న ఢిల్లీలో నేను పార్లమెంట్లో ప్రస్తావించినప్పుడు కూడా విన్సర్ మ్యానర్ హోటల్ అని ఈ వక్ఫ్ సంబంధించినటువంటి స్థలాన్ని లీజ్కి ఇస్తే 600 కోట్ల ప్రాజెక్టు, 5 స్టార్ హోటలు, దాంట్లో మరి ఎంత ఆదాయం ఉందో మీరు వక్ఫ్కి వచ్చేది ఎంత? 12,000 రూపాయలు మాత్రమే రెంట్ నెలకి.
మిగతా సొమ్ము ఎక్కడ పోతుంది? ఇది లెక్కలు అడగకూడదు. అంటే ఈ రకంగా ఆ మత పెద్దల ముసుగులో లేదా కొంతమంది బడా రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఈ రకంగా ఆ ఆస్తులను చిక్కుకుపోయి వాస్తవంగా అసలు వక్ఫ్ అనేది ఎవరైనా పేదవాడి అభ్యున్నతి కోసం ముస్లిమ్స్ వారికి ఉన్నటువంటి ఆస్తిని దానం చేస్తే, ఆ దేవుడి పేరు మీద దానం చేస్తే అది కేవలం పేద ముస్లింల కోసం ఖర్చు పెట్టాలి. దానిని ఈ రకంగా వీళ్ళు మొత్తం దానం చేసేవాడి భూమి నిజంగా వారికి హక్కులు ఉన్నాయి, అది చూసి దానం చేయాలి. వాళ్ళు ప్రభుత్వ భూములు కూడా వక్ఫ్ అంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులు నీ భూమి నా భూమి వచ్చి వక్ఫ్ అంటే కూడా వాళ్ళు వక్ఫ్ కింద పరిలో తీసుకున్నారు. వాస్తవంగా ఇలా 3 అంశాలు అయితే బాగా మార్పులు వచ్చాయో ఈ ప్రభుత్వం వచ్చిందంటే, ఒకటి సెక్షన్ 40 ఈ ముస్లిం వక్ఫ్ యాక్ట్ 1995 తీసుకొచ్చారు. ఈ సెక్షన్ 40 వల్ల ఏంటంటే ఏదైనా మరి ఇంతకుముందు చెప్పినట్టుగా భూమికి సంబంధించినటువంటి ఏ యొక్క అధికారులు కూడా డాక్యుమెంటేషన్ కానీ పేపర్స్ కానీ లీగాలిటీ కానీ అడగడానికి వీల్లేదు. వక్ఫ్ ఇది నేను క్లెయిమ్ చేస్తే వక్ఫ్ కిందనే పరిధిలో వస్తుంది. ఆ రకంగా ఆ ఆస్తులన్నీ వక్ఫ్ చట్టం పరిధిలోకి వస్తాయి. అందులో నాన్ ముస్లిమ్స్ ఎవరు వక్ఫ్ బోర్డులో ఉండకూడదు అనేది వారి చట్టం. అంటే నాన్ ముస్లిమ్స్ని దాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది, పరిశీలించే అవకాశం ఉంటుంది, అందులో పొందుపరిచారు. వక్ఫ్ బై యూజర్స్, ఈ 3 అంశాలే ప్రధానంగా చర్చకు వస్తాయి. ఇంతకుముందు మొదటి అంశం ఏమో డాక్యుమెంటేషన్ లేదు, పేపర్ లేదు, అది వక్ఫ్ ఆస్తి. 2 నాన్ ముస్లిమ్స్ లేకుండా చేయడం అనేది కూడా నేను అడుగుతున్నాను. ఇవాళ మనం సెక్యులర్ దేశం అంటాం, లౌకికవాదం అంటాం. వక్ఫ్ బోర్డు అనేది వాస్తవంగా అది మతపరమైనటువంటి సంస్థ కానప్పుడు రాష్ట్ర పరిధిలో ప్రభుత్వ పరిధిలోకి వచ్చినప్పుడు సెక్యులర్ విధానాలకు లోబడి ఉండాలి తప్పితే ఇది మతపరమైన సంస్థగా చిత్రీకరించి అందులో ఇతర మతస్థులు ఉండకూడదు అనేది ఎంతవరకు భావ్యం? మొన్న ఈ మధ్యలో ఓవైసీ గారు కొంతమంది దాన్ని పోలుస్తున్నారు. తిరుపతి దేవస్థానంలో, తిరుమలలో హిందూవేతరులు ఉండకూడదు అన్నప్పుడు మరి ఎందుకు వక్ఫ్ బోర్డులో ఉండకూడదు అంటారు. నేను అదే ప్రస్తుతంగా చెప్పాను మొన్న పార్లమెంట్లో. వక్ఫ్ బోర్డు వేరు, తిరుపతి వేరు. తిరుపతిని మీరు మస్జిద్తో పోల్చండి. మీరు మక్కా మస్జిద్లో ముస్లిమేతరులను అందులో పొందుపరిచే చట్టం వస్తే తప్పు పట్టండి. కానీ ఇవాళ వక్ఫ్ బోర్డు అనేది ఇవాళ పోలిస్తే ఎండోమెంట్స్ లాంటిది. ఎండోమెంట్స్ ఎవరి పరిధిలోకి ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి ఉంటుంది. నియామకాలు కానీ, పనితీరు కానీ, శాలరీస్ కానీ, దాని ఆడిటింగ్ కానీ పూర్తి హక్కు ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఒక మతపరమైన సంస్థగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో అది తప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పుణ్యక్షేత్రం, హిందువులకు సంబంధించిన ఆరాధ్యమైన టెంపుల్ మాత్రం. మీరు మసీదులో ఆ రకంగా మసీదులో హిందువుల జోక్యమో ముస్లిమేతల జోక్యం అంటే తప్పు పట్టదు. కానీ వక్ఫ్ బోర్డులో ఉండకూడదు. సో నేనేమంటున్నాను, వక్ఫ్ అనేదాన్ని కేవలం ఒక ఆస్తిగా చూస్తున్నారా, అంటే ఒక ల్యాండ్ బ్యాంక్ గా చూస్తున్నారా? భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ కాదు. యాక్చువల్ వక్ఫ్ అనేదే దాని నిర్వచనమే ఇది. ఎవరైతే ముస్లింలు దానం చేసినటువంటి ఆస్తులు ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేసే బాడీ వక్ఫ్ బోర్డు. నేనేమంటున్నా, అంటే ఇక్కడ ఇప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు ఇన్ని లక్షల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకటి ఒక చాలా, అంటే రైల్వే తర్వాత ఎగ్జాక్ట్లీ దీని తర్వాత ఇక్కడ నుంచి వచ్చిందని. కానీ ఇక్కడ ముస్లిం రాజులు పరిపాలించారు, చాలా ఏళ్ళ నుంచి వచ్చారు కదా, మొఘల్స్ ఉన్నారు, అంతకంటే ముందు ఉన్నారు. వాళ్ళు రాజులు ఈ ఏరియాని మొత్తాన్ని వక్ఫ్ కింద ఇచ్చేసిన తర్వాత ఉంటది కదా, సహజంగా ఉంటది కదా. వాళ్ళు మాత్రం ఇచ్చిందే కాదు, వాళ్ళు ఇచ్చింది ఆ లెక్కన మొత్తం అంతా చూస్తే కూడా 34 లక్షల ఎకరాలు అంటున్నారు. చివరికి 8.5 లక్షలు అందులో వివాద రహిత భూమి లేదో తెలుస్తున్నాం. ఒక ఉదాహరణ చెప్తాను. ఇవాళ తమిళనాడులో తిరుచేందురై అనే గ్రామం ఉంది. ఇది అందులో ఒక రైతు రాజుగోపాల్ని తన భూమిని అమ్మకానికి పోతే వక్ఫ్ బోర్డు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సూచింది ఇది మాకు సంబంధించినటువంటి ఆస్తి, లావాదేవీలు జరగకుండా బ్లాక్అవుట్ చేశారు. చేస్తే ఎవ్వరు ఆ ఊర్లో ఉన్నటువంటి జనం ఎవ్వరు కూడా ఆమె భూములు మావి కాదని తెలిపి వాళ్ళు హతాశులైపోయారు. 1500 ఏళ్ళ గుడి అక్కడ, సుందరేశ్వర టెంపుల్ అని 1500 కింద కట్టింది బ్రహ్మాండమైన గుడి, గోపురాలు ఉన్నటువంటి గుడి వక్ఫ్ ఆస్తి అంటే ఏ రకంగా అవుతుంది అది? ఈ రకంగా వాళ్ళ ఇష్టానుసారంగా వక్ఫ్ బోర్డు ఒక ఉత్తరం రాసిస్తే ఇది మాకు సంబంధించి అంటే తేల్చుకోవాల్సింది వీళ్ళే. ఇప్పుడు వీళ్ళు పోయి ఆ గ్రామస్తులు పోయి వక్ఫ్ బోర్డు మీద ఇది మా ఆస్తి, నా డాక్యుమెంట్ అని చెప్పుకోవాలి. తీర్పు ఎవరిస్తారు? వక్ఫ్ ట్రిబ్యునల్. ఎవరు చైర్మన్? వాళ్ళ మనుషులే. ఇది మీది కాదు, ఇది మాదే, మీ కాగితాలు పనిచేయవు, మీ డాక్యుమెంట్స్ పనిచేయదు, ఇది మాకున్నాను. ఎట్లాగంటే మాకు ఎవరో ఆ రాజు చెవులో చెప్పిండు, లేకపోతే రాసిచ్చింది కూడా కాదు, చెప్పిండంటే అయిపోయా. ఇది ఎక్కడ? ఇప్పుడు ఈ భారతదేశంలో ఒకవైపు సెక్యులర్ విధానాలు, సెక్యులర్ అని మాట్లాడే ప్రతి
ఈ పార్టీలన్నీ కూడా ఈ రకమైనటువంటి హక్కులు ఒక మత సంస్థకు ఏ రకంగా ఇవ్వబడుతుంది అంటే వక్ఫ్ బోర్డు అనేది మత సంస్థ కాదు. వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ట్రిబ్యునల్ అంటే పూర్తి అధికారులు అంటే కోర్టులు ఎందుకు అంటే జ్యుడిషియల్ పరిధిలోకి రాకూడదు అనేది చెప్పడం ఏదైతుందో తప్పు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసిన సవరణ ఏంటంటే ఈ 40 యాక్ట్ సవరించి భూమి మీద అనుకుంటే దాని డాక్యుమెంటేషన్ ఉండాలా, పేపర్ చూపించాలా, దాని తర్వాత దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టరో, ఆ పై అధికారో దాన్ని తేల్చాలా, కాదంటే కోర్టు తేల్చాలా. కానీ కోర్టులు తీర్పిచ్చేది మీ బోర్డులే, లేదా వివాదాలు పరిష్కరించేది మీ బోర్డులే. ఎంతవరకు న్యాయం అని చెప్పి కానీ ఈ మార్పు కోర్టులు అంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు కోర్టుల ప్రమేయం ఏదీ లేదు వక్ఫ్ దాంట్లో, అది తప్పు. ఒకవేళ ఇందులో ఏదైనా ఒక చట్టం సవరణ చేయాలని కానీ చట్టం సరిగ్గా లేదని కానీ కోర్టులు ఇంటర్వ్యూన్ కావాలి. సుప్రీంకోర్టు చాలా కేసుల్లో ఇంటర్వ్యూన్ ఏదన్నా ఒక వాదన కూడా వినిపిస్తుంది. దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు ఐ కుడ్ నాట్ గెట్ యువర్ పాయింట్. వక్ఫ్ సంబంధించిన ఆస్తుల యొక్క ఏదైతే పరిరక్షణ దీనికి వచ్చినటువంటి అంశాల్లో ట్రిబ్యునల్ వరకే లాస్ట్ ఫైనల్ అథారిటీ. ఎగ్జాక్ట్లీ. బట్ దానికంటే ముందు ఏదైతే దాని లాస్ ఉన్నాయో, లాస్లలో ఫ్లా ఉంటే సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించవచ్చు. ఎక్కడైతే ఉందో అంత ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ప్రమేయం లేదు అనేటువంటి వాదన తప్పు అనేది కూడా వినిపిస్తాం. అంటే ఇప్పుడు ఎన్ని దశాబ్దాలు కావాలా? ఇప్పుడు వీడు తీర్పు ఇచ్చిన తర్వాత తీర్పును కాదని మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే ఏ స్థాయి వ్యక్తి పోగలుగుతాడు, ఎంతవరకు పోగలుగుతాడు? ఇవాళ అందుకనే ఇవాళ ఏం చెప్తున్నారంటే మన దగ్గర ల్యాంకో హిల్స్ సంబంధించినటువంటి ఒక కేసు, ల్యాంకో హిల్స్ కాదు, ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 11,500 ఎకరాలు వక్ఫ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. ల్యాంకో హిల్స్ వక్ఫ్ భూమి అన్నారు. ఇప్పుడు హోటల్ మ్యారియట్ అది ట్యాంక్ బండర్ అది వక్ఫ్ అంటారు. హోటల్ పార్క్ హయాత్ వక్ఫ్ భూమి అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఈ చట్టం రాకముందు ఎక్కడ తేలాలి? ఇవన్నీ ట్రిబ్యునల్లో, ట్రిబ్యునల్ కాదంటే కోర్టుల్లో. ఇది ఏళ్ళు దశాబ్దాలు కోర్టు అనే ప్రమేయమే లేదు. కోర్టు అనే ప్రమేయం లేదు, ట్రిబ్యునల్ ఫైనల్ జడ్జిమెంట్ అనేది. కాబట్టి ఇవాళ మాదాపూర్లో కూడా అనేకమైనటువంటి ల్యాండ్స్. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఇప్పుడు ఈ గ్రామం ఇంకోటి కేరళలో మంబోన్ గ్రామం ఉంది, అంత క్రైస్తవులు ఉంటారు, ఒక్క ముస్లిం కూడా ఉండడు అక్కడ. దాన్ని ఇప్పుడు వక్ఫ్ క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడు రెండు మతాల మధ్య ఘర్షణ, దాదాపు ఒక 6 నెలల పైగా రోజు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళందరూ బిషప్స్ మాకు ఎంపీలకు ఉత్తరాలు రాశారు, మీరు వక్ఫ్ యాక్ట్ అమెండ్ చేయండి, మాకు అన్యాయం జరుగుతున్నది, ఈ అమెండ్ చేసే మోదీ గారు తీసుకొచ్చిన యాక్ట్ను సమర్థించని చెప్పి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరికీ ఉత్తరాలు రాశారు. అంటే ఈ రకంగా ఒక మతానికి వ్యతిరేకమని చిత్రీకరించే ప్రయత్నం చేసే వాళ్ళకు అవతల మతస్థులు కూడా ఇవాళ వాళ్ళ ఆవేదన, వారి రోదన వినాలి కదా. ఇప్పుడు 2 ఇష్యూస్ లక్ష్మణ్ గారు. ఒకటేమో వక్ఫ్ గా డిక్లేర్ అయిన భూముల్లో టెంపుల్స్ కట్టినాయి, అంటే దేవాలయాలు కట్టినటువంటి మీరు ఒక తమిళనాడు ఉదాహరణ ఒకటి చెప్పారు. కట్టిన కాదు, కట్టి ఉన్న టెంపుల్ ఉన్నది క్లెయిమ్ చేస్తున్నారు. అది ఒకటి సరే, అక్కడ ఏమీ లేదు. కానీ జ్ఞానవాపి దగ్గరికి వద్దాం. జ్ఞానవాపి ఒక మసీద్ లాగా ఉంది. ఇప్పుడు చూస్తే అది శివలింగం ఉంది అని చెప్పేసి దాని మీద వస్తుంది, కానీ అది వక్ఫ్ ఆస్తి అని. భారతీయ జనతా పార్టీ ఇలాంటి అన్ని ఆస్తులు ఉన్నాయి చూసింది కాబట్టి, దానికి కోర్టు దగ్గర వెళ్ళలేదు కాబట్టి, ఇలాంటి చట్టం ఏది అమెండ్మెంట్ తీసుకొచ్చేసి కోర్టు పరిధిలోకి తీసుకొస్తుంది. ఈ వివాదాలు అనేది ఒక బలమైన నడుస్తాం, వితండ వాదన. అందులో ప్రభుత్వం జోక్యము, ప్రభుత్వ ప్రమేయం కాదు. వాస్తవంగా అది మత విశ్వాసాలకు అనుగుణంగా 2 వర్గాలు దాని మీద వాదనలు, సర్వేలు జరుగుతూ ఉన్నాయి, అది తేలుతూ ఉంది. నేను చెప్పాను ఇంతకుముందు సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక ఏమిటంటే, సచార్ ప్రభావం, కమిటీ ప్రభావం ఎంత ఉందండి అమెండ్మెంట్? డెఫినెట్ ఎందుకుందంటే చెప్తాను. ఇవాళ వారు చెప్పారు 163 కోట్ల ఆదాయం ఏంటి, మీకు 4,90,000 రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి వక్ఫ్వే, దాన్ని ఎంత 12,000 కోట్ల ఆదాయం రావాలి మీకు. దీన్ని మెరుగుపరుచుకుంటే మీ ఆదాయం కనీసం ఆ రోజే ఆయన ఏం చెప్పాడు 20-30 కోట్లు వచ్చే అవకాశం 2006లో. దానికి వాళ్ళు చెప్పిన లెక్క చూస్తే అంటే వాళ్ళు వచ్చే దాన్ని చూస్తే 12,000 కోట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉందంటే, ఇప్పుడు 2025లో ఎంత 50-60 కోట్లు. ఇది ఎవరి కోసం? ప్రభుత్వము ఇతర వర్గాల కోసమో ప్రభుత్వం కోసమో ఖర్చు పెట్టడం. పేద ముస్లిమ్స్ ఎవరైతే పస్మందా ముస్లిమ్స్, పేదవాళ్ళు, ఆ వర్గాలకు ఉపయోగం చేయాలి. వాళ్ళ చదువు కోసము, వాళ్ళ ఆరోగ్యం కోసం, మంచి చక్కటి వాళ్ళకి చదువు చేర్పించడానికి ఇవన్నీ వదిలేసి ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఇంత మాట్లాడుతున్నా కదా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే ఓవైసీ గారు, ఇప్పుడున్న ఓవైసీ కూడా అనేక సందర్భాల్లో తెలంగాణలోనే 77,538 ఎకరాలు తెలంగాణలో ఇది వక్ఫ్ భూమి అని క్లెయిమ్ చేస్తున్నారు. అందులో 57,000 ఇవాళ డిస్ప్యూట్లు ఉన్నాయి. డిస్ప్యూట్ అంటే ప్రైవేట్వి, ప్రభుత్వం కమిస్తే, మిగతా దాదాపు ఇంకా 16,000. ఈ దాని మీద ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ఉండే ఆస్తుల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగారు.
ఈ ఓవైసీ ఎమ్మెల్యేస్ బ్రదర్స్ ఇందులో అవినీతి జరుగుతున్నది, మొత్తం ఎంక్రోచ్మెంట్ అవుతుంది. ఇవాళ ఈ పెద్దలందరూ కూడా దీన్ని దోచుకుంటున్నారు, ముస్లిం పెద్దలు దోచుకుంటున్నారు. ఈ ఇల్లీగల్ అలాట్మెంట్ జరుగుతున్నాయి, ఇష్టానుసారంగా తక్కువ ధరకు కిరాయిలు ఇస్తున్నారు. కాబట్టి ఒక వక్ఫ్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఓవైసీ గారు 100 కోట్లు పెట్టి. ఎప్పుడైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఏమంటండి, మీకు మీ బోర్డుల మీద వాటి నమ్మకం లేకుండా కదా ప్రభుత్వ జోక్యమో కోర్టు జోక్యం అన్న వాళ్ళు మీరు ఇవాళ మోదీ గారు తీసుకొచ్చే సవరణ ఏంది, న్యాయాలు కోర్టు తేలుతుందంటే కోర్టు ప్రమేయం వద్దంటే మీకు ఈ రాజ్యాంగం మీద ఎంత మీకు విశ్వాసం ఉంది? పొద్దున్న లేస్తే రాజ్యాంగం గురించి మాట కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. మీరు ఓట్ల కోసం చేస్తున్నారా, ఓ మతాన్ని రెచ్చగొట్టడం చేస్తున్నారా? ఏదైనా వివాదం ఉంటే కోర్టు పరిష్కారం చేయొచ్చు అంటే అందులో తప్పేముంది? ఈ సవరణ ద్వారా కోర్టే పరిష్కారం చేయొద్దు, ట్రిబ్యునలే చేయాలి. ఆ ట్రిబ్యునల్ చైర్మన్ ఈ ముల్లానో ఎవరో ఉండాలి ముస్లిం పెద్ద నాయకుడు అంటే. అందుకని ఇవాళ ముస్లిం ఇద్దరు బోర్డు సభ్యులుగా ఉంటారు కానీ వాళ్ళు మతపరమైన కార్యక్రమాల్లో జోక్యం ఉండదు వాళ్ళది. ఆ ముస్లిం ఏతరులు 2 సభ్యులుగా ఉన్నారు, అందులో మహిళలు 2 ఉండాలంటారు. ముస్లిం తప్పేముంది, ముస్లిం మహిళలు ఉండాలా, పస్మందా ఉండాలా, షియా ఉండాలా, అదే రకంగా సున్నీ, బోరా, అగాని వీళ్ళందరూ ఉండాలి. ఇప్పటిదాకా ఈ ముస్లిం వక్ఫ్ బోర్డ్ ని ఏ సెక్షన్ వాళ్ళు కంట్రోల్ చేసేవారండి మొత్తం? ఇప్పుడు మొత్తం దేశమంతా కూడా ఒక బోర్డు కింద ఉండి అందులో పస్మందా సున్నీ. ఇప్పుడు ఒక ఉత్తరప్రదేశ్లో మాత్రమే సున్నీ వక్ఫ్ బోర్డు ఉంది, అదే రకంగా షియా వక్ఫ్ బోర్డు సపరేట్గా ఉంది. అంటే నిజంగా మీరే ఎందుకు అంటే ఈ సామాజిక వివక్ష గురైనటువంటి వర్గాలు పస్మందగా ఎవరైతే పిలవబడతారో వాళ్ళని దర్దాపులో ముస్లిం పర్సనల్ లా బోర్డులో ఉండరు, ఈ వక్ఫ్ బోర్డులో ఉండరు, వక్ఫ్ ట్రిబ్యునల్లో ఉండరు, ఉండడానికి వీల్లేదు వాళ్ళు. సో మైనార్టీలో అంతేగా మైనార్టీలో మోస్ట్ బ్యాక్వర్డ్. ఇప్పుడు మా హిందూ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎట్లా అంటారు అట్లనే ముస్లింలో కూడా పస్మందాస్. అంటే వాళ్ళు వాళ్ళ పట్ల వివక్షత. ఈ బోర్డులో సభ్యులు ఉండకూడదు, అందులో ఎందులో పురుషులలో కూడా సభ్యులు ఉండకూడదు. అంటే ఆ రకంగా పెద్దరికం ఒక వర్గానికి. అందులో మహిళలు ఉంటే తప్పేమిటిది? మహిళలు వితంతువులో కూడా విధవరాలు కూడా పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది వచ్చే ఆదాయం ద్వారా. నేను ఏమంటున్నాను లక్ష్మణ్ గారు అంటే ఈ మొత్తం టోటల్ ఇంత అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పటి నుంచో, మరి ముస్లిం సమాజం ఎందుకు రియాక్ట్ కాలేదు? మాకు మా ఆస్తులని ఎవరో తీసుకెళ్తున్నారు, రెంట్ సరిగా రావట్లేదు, మాకు ఆదాయం లేకుండా చేస్తున్నారు. సచార్ కమిటీ చెప్పినట్టు ఏ రోజు కూడా ఒక ధర్నా చేసినట్టు కానీ లేకుంటే ఇక్కడ చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. ఎందుకు మౌనంగా ఉంది ముస్లిం సమాజం? ఎట్లా సీని గారు మొత్తం కూడా ఇప్పుడు అంతా కూడా ఈ ముస్లిం వక్ఫ్ బోర్డు మీద ఉన్న ఆస్తులు కొంతమంది ముస్లిం పెద్దలు, ముల్లాలు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఆ రకంగా వాళ్ళ చెప్పు చేతున్నప్పుడు ఈ మూగజీవులు ఎవరిని ఆశ్రయిస్తారు, ఎవరిని ఆ రకంగా ప్రశ్నిస్తారు? ప్రశ్నిస్తే వాళ్ళు వినే గోడెవరు మొన్న కూడా పార్లమెంట్లో పస్మంద అనగానే అందరూ గొల్ల పెడుతున్నారు. మా దగ్గర పస్మంద ఏంటి అంటున్నారు. అంటే మా దగ్గర అంటే బ్యాక్వర్డ్ లేస్ లేదని మాట్లాడుతున్నారు. మీరు ముస్లింలు కూడా ఎస్టీలు ఉన్నారు, వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఎస్టీలు ఉన్నారు, వాళ్ళు ముస్లింలు కూడా ఉన్నారు, బ్యాక్వర్డ్స్ ఉన్నారు. వాళ్ళ ఆల్ ఇండియా పస్మంద ముస్లిం అసోసియేషన్ ఉంది. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళంతా గొంతు విప్పుతున్నారు. వాళ్ళంతా కూడా మీ వివక్ష గురవుతున్నారు, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మోదీ గారి ప్రభుత్వం అనేక సార్లు వాళ్ళు సభలు పెట్టినారు, సమావేశాలు పెట్టినారు, ఒత్తిడి పెంచారు. ఎక్కడ మాకు ఈ ముస్లిం సమాజంలో మాకు గుర్తింపు లేకుండా చేస్తున్నారు కొంతమంది పెట్టుబడిదారులే, కొన్ని వర్గాలు అని చెప్పి. ఇవాళ హైదరాబాద్లో ఎక్కడండి మజ్లిసు చెప్పు చేతుల్ని ఆస్తులన్నీ కూడా ఇవాళ ఎందుకు మరి పాతపట్నంలో ఈ పేద ముస్లింల కోసం వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఒక మంచి మెడికల్ కాలేజు, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజు, ఒక మంచి హాస్పిటల్ ఈ వక్ఫ్ ఆస్తుల ద్వారా ఎందుకు కడతలేరు? ఎందుకు ఇవాళ ఓవైసీ హాస్పిటల్, ఓవైసీ కాలేజు, ఓవైసీ సంస్థలు ఎందుకండి? అంటే ఈ రకంగా మీరు లాభపడుతున్నారు కానీ పేద ముస్లింలు కాదు. ఇవాళ మోదీ గారు తీసుకొచ్చే సవరణ వల్ల ఆ ఆస్తులు ఇతర వర్గాలకో ప్రభుత్వానికో రాబడి ఆదాయం రావాలని కాదు, అందులో వివక్ష గురైన వర్గాలకు పేదరికంలో మగ్గుతున్న వాళ్లకు చెందాలని దానికి హక్కులు కల్పించాడు. దాని అజమాయిషి ప్రభుత్వం ఉండాలని. లేకపోతే ఇన్ని లక్షలు ఇప్పుడు సచార్ కమిటీ చెప్పి మీరేసిన కమిటీ చెప్పింది ఆ రోజు 12,000 కోట్లు వస్తాయని చెప్పి. 12,000 కోట్లు వస్తాయి, ఇవాళ 25,000కి వచ్చేసరికి ఎన్ని వేల కోట్లు వస్తాయి? అన్ని వేల కోట్లు 40,000-50,000 కోట్లు ఖర్చు ఎవరికి పెట్టమంటున్నారు? ఎవరు జీతాల కోసం కాదు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాదు, ఇతర మతస్థుల కోసం కాదు, కేవలం ఆ ముస్లింల పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టడం. మీకెందుకు నొప్పి, మీకెందుకు బాధ? అంటే మీ చేతుల గురించి ఆస్తులు పోతున్నాయనా, మీ చేతుల ఆదాయాలు పోతున్నాయనా? 12,000 కిరాయి అంటే అద్దె అంటే ఆ 5 స్టార్ హోటల్కు ఇవన్నీ బయట ఎంతమంది వెలుగులు ఎక్కడ వచ్చినాయండి? సామాన్యులు కూడా తెలియదు ఇంత ఆ రాబడి ఉందని, ఇంత ఆదాయం ఉందని, వచ్చే అవకాశాలు ఉన్నాయని. కాబట్టి పెద్దవాడిది నడుస్తూ ఉంది. వీళ్ళు గొంతెత్తి చించుకున్న పస్మంద ముస్లిమ్స్ అసోసియేషన్లు పెట్టారు. అనేక రకాలుగా జరుగుతున్నటువంటి ఆ సామాజిక వివక్ష కానీ అన్యాయాల పట్ల ఎప్పటికప్పుడు కూడా
వాళ్ళు ఇప్పుడు గుజరాత్లో బోరా కమిటీ వీళ్ళంతా కూడా మోదీ గారు అనేక సందర్భాల్లో వారికి ఏ రకంగా వారికి సో ఈ ఉమ్మీద్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొత్త ఆశ పెరిగింది. ఒక ఉమీద్ అంటేనే వాళ్ళకు ఒక నమ్మకము, ఒక విశ్వాసం, మోదీ గారి పట్ల ఉన్న నమ్మకం పెంచడానికి దాని పేరు కూడా ఉమీద్ అని పెట్టారు. చట్టం పేరు కూడా ఉమీద్ అనేది. దీంట్లో వర్క్ ఫర్ యూజర్ అనే ఒక మాట ఎగ్జాక్ట్లీ అది పాయింట్. ఏంటంటే వర్క్ బై యూజర్ అనేది అంటే ఇవాళ నేను అక్కడ ఏదో చిన్నది జెండా పెట్టి నేను వాడుతున్నాను, అది ఆ భూమి నాదంటున్నాను. లేదా ఇంకొక చిన్నది దర్గా పెట్టి ఇది ప్రైవేట్ స్థానంలో లేదా ప్రభుత్వ స్థానంలో ఇది నాదంటున్నాను. అంటే వర్క్ బై యూజర్ అనే దగ్గరకు వచ్చేసరికి డాక్యుమెంటేషన్ ఉండకూడదు, అడగకూడదు. ఇది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా పేపర్లో అడగకూడదు, రైట్స్ అడగకూడదు, లీగల్ రైట్స్ అడగకూడదు. మేము ఒకసారి వాడుతున్నాం కాబట్టి అది మాది ఆస్తి. అంటే ఎక్కడైనా ఒక ప్రైవేట్ భూమిలో ఎవరైనా ఒకరు తన సంతోషం కోసం ఒక చిన్న మసీదో ప్రార్థనా మందిరం కట్టుకుంటే అది ఇమ్మీడియట్లీ వక్ఫ్ అని క్లెయిమ్ చేసుకుంటారు. అదే కాదు మొత్తం ఇంకా అక్కడ ఎంత ఇప్పుడు నేను చెప్పిన ఊరేది ఉందే ఆ ఊరంతా కూడా వక్ భూమి అంటున్నారు, వక్ క్లెయిమ్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఆడ యూజ్ కూడా లేదు. వక్ బై యూజర్ అంటే కనీసం ఆడ ఏదో జెండా పెట్టి దర్గా పెట్టో ఏదో పెట్టి యూజర్ అనొచ్చు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు మోడీ గారు, మీరు అయితే ప్రూవ్ చేసుకొని డాక్యుమెంటేషన్ ఇవ్వండి, పేపర్లు ఇవ్వండి. మొత్తం సెంట్రల్ లెవెల్లో ఒక దీనికి టెక్నాలజీ పెరిగింది, ఇవాళ అంత ఆధునికరమైనటువంటి ఇవాళ సమాచారం ఉంది కాబట్టి అందులో అన్ని పోర్టల్ పొందుపరుస్తాం. ఏ ఆస్తి వక్ఫ్ది ఎంత రిజిస్టర్ అయినాయి అవన్నీ లెక్కలు తీద్దామంటే వద్దంటారు. ఎందుకు? ఎక్కడ ఏ సంవత్సరం తీస్తారు లెక్కలు తీద్దాం అనుకుంటే? మొత్తం దేశం మొత్తం 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వక్ఫ్ బోర్డులు వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఎంత ఉన్నాయి, మిగతా వాళ్ళు జోక్యం చేసుకుంటే చేయొచ్చు కదా. దాని డాక్యుమెంటేషన్ ఉండి రిజిస్ట్రేషన్ ఉంటే అన్ని ఉంటే రిజిస్ట్రేషన్ ఉంటేనే మీరు వక్ఫ్ ఆస్తిగా ఈ కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషనే కాకుండా డాక్యుమెంటేషన్ ఉండాలా, ఎవరో రాసిచ్చినట్టుగా ఉండాలా, విల్ ఇచ్చినట్టు ఉండాలా, నేను ఇచ్చిన నా ల్యాండ్, సో ఏదో నా ల్యాండ్ ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ లేదంటే అది వక్ బై యూజర్ కిందకి రాదు కదా. ఎట్లయితే ప్రూఫ్ లేనప్పుడు నేను నా ఆస్తి అని చెప్పడానికి వీలేదు కదా, వక్ఫ్ బోర్డు వాళ్ళు నా ఆస్తి అని చెప్పడానికి వీలేదు. దాన్ని మళ్ళీ కోర్టులో పరిష్కారం చేయాలి. నాది కాదు నీది కాదంటే నువ్వు కొట్లాడాలంటే కోర్టుకు వెళ్ళు, కోర్టు తెలుస్తుంది. లక్ష్మణ్ గారు, చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే సపోజ్ ఒక ల్యాండ్ ఒక 10 ఎకరాల ల్యాండ్ వక్ఫ్ కింద ఉంది, దానికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ లేదు, అసలు ఏ ప్రూఫ్ లేదు. సో గవర్నమెంట్ అది ప్రైవేట్ ఆస్తియా ప్రభుత్వ ఆస్తియా మనకు తెలియదు. అది ఆ రికార్డ్స్ ఉన్నాయో లేవో, మరి ఎక్కడి నుంచి తీస్తారో మనకు తెలియదు. సో ఏ విధంగా డిసైడ్ చేస్తారు ఇది వక్ఫ్ కాదు అని చెప్పి? ఉత్తరప్రదేశ్లో ఏదైతే భూములు వక్ఫ్ అని క్లెయిమ్ చేస్తారో 74% ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్. గవర్నమెంట్ రికార్డులలో రెవెన్యూ రికార్డులలో గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు మాది అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు న్యాయస్థానం పోతే తీర్పిస్తే కదా ఎవడు కాయిదా అది వద్దని మీరు. సో ప్రభుత్వం దగ్గర మాత్రం ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడానికి ఆధారం ఉంది, రికార్డు ఒకటి. మీ దగ్గర లేదు, వక్ఫ్ దగ్గర మాత్రం లేదు. మీరు ప్రూవ్ చేసుకోండి మీదని చెప్తే. ప్రభుత్వం కాదు మాది అంటే ప్రూవ్ చేయండి. ఒకవేళ ప్రభుత్వ భూమిలో వక్ఫ్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ప్రూఫ్ పెట్టుకొని ఏ ఒక ప్రార్థనా మందిరమో లేకుంటే గ్రేవ్ యార్డో కట్టారని అనుకుందాం, అప్పుడు ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లుంటుంది? ప్రభుత్వం వైఖరి ఇప్పుడు దాన్ని అందుకనే రెట్రాస్పెక్టివ్ దాన్ని తీయొద్దని, ప్రాస్పెక్టివ్ బిల్ పాస్ అయిన తర్వాత ఈ వివాదాలకు అని చెప్పి అన్ని ముందుకు వచ్చింది. అందుకనే మనం ఎక్కువ తవ్వకుండా వాదాన్ని తీయకుండా ఈ మీరు అన్నట్టుగా ఈ దాన్ని రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కాకుండా ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లో ఈ బిల్లు. సపోజ్ గవర్నమెంట్ భూమి వక్ఫ్ అని అన్నా కానీ దాంట్లో ఏమి యూజ్ చేయకుండా అట్లా ఉంటే ప్రభుత్వం మళ్ళీ దాన్ని తీసుకునే కోర్టు ద్వారా దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం చూడండి. దాన్ని ఎంక్వైరీ జరిగి అన్ని చేసి తీసుకోవచ్చు కదా. అక్కడ చాలా గ్రామాలు ఇప్పుడు మంగ్బన్ అనే భూమి కేరళలో చెప్తున్నారు కదా, అందరు ఉన్నారు. ఉన్నదంతా క్రైస్తవులు, ఎక్కడ ఆడ క్రైస్తవుల మతస్థుల ఉన్నాయి వక్ఫ్ అని చెప్తున్నారు. వక్ఫ్ బై యూజర్ సెక్షన్ 40 లో ఉంటుంది. సెక్షన్ 40 వేరే, వక్ఫ్ బై యూజర్ వేరే. సెక్షన్ 40 ఏం చెప్తాం సార్? అసలు సెక్షన్ 40 ఇంతకుముందు నేను చెప్పిన కదా, పూర్తి న్యాయపరమైనటువంటి అధికారాలు హక్కులు వక్ఫ్ బోర్డుకే ఇచ్చారు. కోర్టు జోక్యం లేదు, కోర్టు ప్రమేయం లేదు, ప్రభుత్వ ఆధీనంలోకి రాదు. మేము ఎంత ఖర్చు పెట్టాం ఎంత మీరు లెక్కలు అడగొద్దు. ఇవాళ తిరుపతి దేవస్థానం కూడా ఆడిటింగ్ ఉంది కదండి, ఉంది. టీటీడీ బోర్డు అయినా ఆడిటింగ్ ఉంది కదా. ఇదే ఓవైసీ అన్నాడు, నేను చెప్పాను ఆయనకు, తిరుమల తిరుపతి ఆస్తి బోర్డు ఏదైతుందో బోర్డు తిరుపతిల ద్వారా వచ్చే ఆదాయము యాక్చువల్గా భక్తులు ఇస్తున్నారు, ధర్మం కోసం ఇస్తున్నారు, లేదా సనాతన ధర్మం అయినా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, సూపర్ స్పెషల్ హాస్పిటల్ కడుతున్నారు. అక్కడ మరి ఓన్లీ హిందువులకని కాదు, ఈ ఆసుపత్రి ఉంటే హిందువులకే చికిత్స ఇస్తాం కాదు. సత్యసాయిబాబా ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ద్వారా కూడా 3 జిల్లాలకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు 1000 కోట్లు ఖర్చు పెట్టి. ఆ రకంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడిపిస్తున్నారు. పేదవాడు ఎవడో వాడు పలానా హిందువే ఉండాలని లేదు, ఆ రకంగా సేవలు అందిస్తున్నారు. అంటే ఇవాళ మీరు దేవాలయమే ఇన్ని సేవలు చేస్తా ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రకారం
చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి కదా. మరి అలాంటివి ఏమి ఇక్కడ వక్ఫ్ దాని కింద ఏమీ లేవంట. నేను వక్ఫ్ ఆస్తులు వక్ఫ్ భూములు మీ ముస్లింల కోసమే ఖర్చు పెట్టమని అంటున్నాం మనం. దాన్ని తీసుకొచ్చి ఇంకో దానికి ఖర్చు పెట్టండి, ఇంత వర్గాలకు మేలు చేయమంటారు. కానీ కొంత పెద్దల చేతులకే పోతున్నాయి, బడా నాయకుల చేతులకు వెళ్తున్న ఈ ఆస్తుల మీద వచ్చే ఆదాయం అది జరగకుండా ఉండదు. అందుకనే సెక్షన్ 40 అనేది ఆ పరిధి ఏంటంటే బట్ స్టేట్ కంట్రోల్ పరిధిలోకి తీసుకురా. ఇంకొక అంటే మొత్తం వక్ఫ్కే చట్టపరమైన హక్కులు తేల్చడానికి Yeah. వివాదానికి ట్రిబ్యునల్కే పూర్తి హక్కులు. హక్కులు ఉన్నాయి. కానీ ఇంకొక వాదన కూడా ఉంది లక్ష్మణ్ గారు. ఈ వక్ఫ్ బోర్డు ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో గవర్నమెంటే నియమిస్తుంది. అవును. తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా దాంట్లో వక్ఫ్ బోర్డులో మరి ఆఫీసర్ ఐ డోంట్ నో సిఇఓ ఏదో అంటారు, అది కూడా ఇస్తారు. ఇద్దరు గవర్నమెంట్ తరఫున వచ్చిన తర్వాత అంటే గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ముస్లిమే ఉండాలా, అవును ముస్లిం ఉండాలి. కానీ గవర్నమెంట్ ఆయన మీద ఆ జమాయిషి ఉండకూడదు. వాళ్ళు నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకే ఉంటుంది, గవర్నమెంట్ ప్రమేయం ఉండకూడదు. అదే కదా సెక్షన్ 40 మార్పు చేసింది. ఓకే. సెక్షన్ 40 వల్ల ప్రభుత్వ జోక్యం వద్దు, రాజ్యాంగం లోబడి జ్యుడిషియల్లీ ఇంటర్ఫియరెన్స్ వద్దు, వీళ్ళు చేసిన బోర్డు ట్రిబ్యునల్ చేసిన నిర్ణయమే ఫైనల్. వక్ఫ్ బోర్డు వివాదాలు ట్రిబ్యునల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నట్టు లేదు, ట్రిబ్యునల్ లేరు నాకు తెలిసి. ట్రిబ్యునల్ కాకుండా ఇది వక్ఫ్ బోర్డు ఉండొచ్చు, బట్ ఫైనల్ ట్రిబ్యునల్ కు పోవాలి అది వివాదం. ట్రిబ్యునల్ వాళ్ళే తెలిసాలి, వాళ్ళే తెలిసాలి. తర్వాత ఇంకొక ఇది వస్తుందండి, ఏమంటారు, వక్ఫ్ బోర్డు ఇప్పటిదాకా సర్వేయర్ ఎవరో ధృవీకరించారు, ఇప్పుడు కలెక్టర్ కి ఆ సర్వే చేసే అధికారం కలెక్టర్ దగ్గరికి వస్తుందని చెప్పేసి కొత్త చట్టంలో వస్తుంది. దాని గురించి కొంచెం అదే ఇప్పుడు ఏమంటానంటే ఎప్పుడైతే ఇది చట్ట పరిధిలోకి వస్తుందో, ప్రభుత్వ కంట్రోల్కి వస్తుందో, దాని యొక్క ఇప్పుడు ఈ ఊరంతా నాది అన్నప్పుడు ఆ ఊర్లో ఎంత వక్ఫ్ ఉంది ఎంత లేని తేల్చేదానికి రెవెన్యూ సిస్టమ్ ఉంది కదా, మనకు రెవెన్యూ బోర్డు ఉంది కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా, దానికి కలెక్టరు పై అధికారులు వాళ్ళ పర్యవేక్షణలో జరిపి చేసేదానికి ఆస్కారం ఇచ్చింది. అంతకుముందు మీరే ట్రిబ్యునల్లో ఉన్నటువంటి సర్వేయర్ ఇది మాది ఇది అని మీరే చెప్పారు అనుకోండి, ప్రభుత్వ రికార్డులు పనిచేయవు, ప్రభుత్వం యొక్క సిస్టమే పనిచేయదని ఉండే. ఇప్పుడు మార్పు ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ పైన ఉన్న అధికారి కూడా దానికి వాళ్ళు హక్కులు వస్తున్నారని చెప్పేసి. సో వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం ఖచ్చితంగా 5 ఏళ్ళు మత విశ్వాసాలు ఉన్న వ్యక్తికి సంబంధమని కొత్త చట్టంలో ఒక చిన్న పాయింట్ చేశారు. ఏంటి 5 ఏళ్ళు ఎందుకు? ముస్లిం అంటే ఎందుకు అంటున్నానంటే, ఇంతకుముందు ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఇస్లాం మతం మీద నమ్మకున్న వ్యక్తే అది ఆ మతానికి తనకున్న సొంత భూమి ఏదైతే ఉందో దానం చేయొచ్చు. తను దానం చేసే భూమి తనదా కాదా తేల్చుకునే అవకాశం ఇప్పుడు కల్పిస్తున్నా. లేకపోతే మీ ఆస్తిని నేను దానం చేసినట్టు చూపిస్తే పేపర్ లేదు, ఏం లేదు, మీ భూమిని తీసుకొచ్చి దానం చేసిన అని చెప్తే అడగనే లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ముస్లింగా నేను దానం చేస్తే నేను నా భూమిని చూపించుకుంటే ఆ ఇస్లాం మతంకి సంబంధించినటువంటి ఆ యొక్క దానంగా పరిగణిస్తారు తప్పితే ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ ఇవ్వకూడదని కాదు, నాన్ ముస్లిమ్స్ డొనేట్ చేసినా దానికి కాయిదాలు చూపించాలి, నీదా కాదా పేపర్ చూపించాలి. చూపించిన తర్వాత నువ్వు మతపరమైనటువంటి మళ్ళీ వాళ్ళ విశ్వాసాలు జోక్యం లేదు, వదులుకోవాలా. బట్ 5 ఏళ్ళు ముస్లింగా ప్రాక్టీస్ చేసిన విశ్వాసం పట్ల ఉన్నవారు మాత్రమే వక్ఫ్ కి న్యాచురల్ అని చెప్పేసి. అదే ఇప్పుడు దాంట్లో ఎందుకంటే ఇస్లాం మీద మత నమ్మకం ఉండి విశ్వాసం ఉన్న వ్యక్తులు మాత్రమే వాళ్ళు ఇవ్వాలని ఇవ్వడం ఎందుకంటున్నాం అంటే అంటే ఏదో పేరు మీద మళ్ళీ దానం చేసినామని చెప్పి ఈ తప్పుడు ఈ యొక్క రికార్డులు వార్తలు సృష్టించకుండా ఉండేదానికి ఆ ముస్లింగా ఉండే వ్యక్తి దానం చేస్తే అది ముస్లింలకు చెందుతుంది అనేది వాళ్ళు. సో ఒకటి అంటే ఎక్కడ చూసినా కానీ, అంటే సోషల్ మీడియాలో ఏడొచ్చినా కానీ, భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం హిందూకి సంబంధించినటువంటి ఆస్తుల్లో ఎక్కడ జోక్యం చేసుకోవట్లేదు. ఎండోమెంట్ యాక్ట్ ఉంది, సరే దాంట్లో నడుస్తూ ఉంది. ఈవెన్ క్రిస్టియన్ సంబంధించినటువంటి ఆస్తులు చాలా ఉన్నాయి, వాటి విషయం ఏం మాట్లాడలేదు. కేవలం ముస్లిమ్స్ దగ్గరికి వచ్చేసరికి రాజకీయం చేయడానికి, ఓట్లు రాబట్టుకోవడానికి హిందూ ఓట్ల పోలరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక మాట వస్తుంది. అదే కదా ఇప్పుడు ఇంతకుముందు ఏ యొక్క ప్రభుత్వ ఆధీనంలో అజమాయిషిలో ఇది కొనసాగాలని దాన్ని మార్పులు తీసుకొచ్చారో ఇవాళ హిందూ ఎండోమెంట్స్ ల్యాండ్స్లో ప్రభుత్వం పరిధిలోకి రాదా? వివాదాలు ఉంటే తేల్చాల్సింది కోర్టులు కాదా? దాన్ని పరిష్కారం చేయాల్సింది. ఇవాళ క్రిస్టియన్ ఆస్తులైనా ఏవైనా కానీ వాళ్ళు కూడా కంట్రోల్డ్ బై స్టేట్, నాట్ బై దేర్ రిలీజియస్ బాడీస్, నాట్ బై దేర్ రిలీజియస్ యాక్టివిటీస్. ఇవాళ మొత్తం ఈ భూమి మా దేవాలయానికి సంబంధించి దేవాలయ భూమి అని చెప్పినప్పుడు అది దేవాలయమా కాదని తేల్చాల్సింది గవర్నమెంట్ కదా. ఊళ్ళలో ఏమంటే దేవరాయం జిల్లా భూములు అంటారు, అది దేవాలయం నిజంగా ఎండోమెంట్స్ ల్యాండా కాదని తేల్చాల్సింది ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టరు, జ్యుడిషియరీ ఉంది కదా. ఇప్పుడు మీకు అది లేదు కదా. ఇక్కడ ఆ చట్టం మార్పు వల్ల 2013లో మీరు తీసుకొచ్చిన సవరణ వల్ల
మీరే తెలుసుకోండి, మీరంటే మీరే చేయండి, కోర్టులు జోక్యం చేసుకోవద్దు, ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు అని చెప్పడం లేదు. కొన్ని గ్రామాలు ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఇవాళ ఎండోమెంట్స్ వక్ఫ్ ల్యాండ్ అంటే అది ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చెప్పొచ్చు కదా, ఎందుకు ఒక చిన్న ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది కదా ల్యాండ్. ఒక ఇంట్రెస్టింగ్ కేసు వచ్చింది ఆ మధ్యలో, ఐ థింక్ ఒక 6 ఏళ్ల కిందట అనుకుంటాను. తాజ్ మహల్ వక్ఫ్ ఆస్తి, ఎందుకంటే వక్ఫ్ భూమి, దీంట్లో గవర్నమెంట్ జోక్యం కాదు, మాకు ఇవ్వండి, మొత్తం మేమే నిర్వహించుకుంటాం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అదే కాదండి, ఇప్పుడు పార్లమెంట్ ఏది నడుస్తుందో పార్లమెంట్ వక్ఫ్ అని క్లెయిమ్ చేసినట్టు పరిస్థితి ఉంది ఇవాళ. సో వక్ఫ్ అంటే దాన్ని కూడా ఛార్జ్ చేస్తారు అంతే కదా. ఇప్పుడు పార్లమెంట్ ఇప్పుడు ప్రభుత్వ భూమి అని చెప్పి ఇవాళ ఎయిర్పోర్ట్కి ఇస్తే అది కాదు వక్ఫ్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎవరితో తెలుసుకోవాలా. కాబట్టి ఇది కేవలం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేని పరిస్థితి. ఏ భూములైనా ఏ ఆస్తులైనా స్టేట్ కంట్రోల్లోకి అయితే స్టేట్ కంట్రోల్ కూడా లేదు. ఇప్పుడు మీకు ఆడిటింగ్ లేదంటే ఏం జరుగుతుందో భాగవతం తెలియదు, బయట ఎంత వచ్చే ఆదాయం తెలియదంటే ఏంటంటే ఎవరు మోసం చేస్తారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి ఆదాయం మీద ఆడిటింగ్ నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ మీద ఆడిటింగ్ లేదండి. మా దగ్గర వక్ఫ్ దాని మీద ఆడిటింగ్ వద్దు, మేమే ఖర్చు చేస్తున్నాం, మేము ఎంత జీతాలు తీసుకుంటున్నాము, ఎంత కిరాయిలు తీసుకుంటున్నాం, మీకెందుకు అంటే 12,000 రూపాయలు కిరాయి అండి 5-స్టార్ హోటల్కు. సో మీరు మిగతా డబ్బు ఎక్కడ పోతుంది? ఇది పేద ముస్లింల మేలు కోసమే. పేద మహిళలు, ముస్లిం మహిళలు, వాళ్ళకు వితంతువులు విశ్వాసాలు ప్రాక్టీస్ చేసే విధానాలలో ఎక్కడ మీరు జోక్యం ప్రశ్నే చేసుకోవట్లేదు. లేదు. కేవలం వక్ఫ్ అంటే ఏదైతే దేవుడి కోసం ఆస్తిగా ఇచ్చి దాంట్లో అక్రమాలు జరుగుతున్నాయి, ఏదంటే దాన్ని చేస్తున్నారు, దాన్ని ఒక లీగల్ ప్రాసెస్ తీసుకోవడానికి ఇది ప్రయత్నం. ఎగ్జాక్ట్లీ. అక్రమాలు జరుగుతాయని చెప్పి గతంలో మాట్లాడిన మళ్ళీ మీరే, మీ మజ్లిస్ నాయకులు అన్నారు, సాక్షి జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరినారు. అప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నప్పుడు ప్రభుత్వ ప్రమేయం అవసరం లేకపోతే రాజ్యాంగ అవసరం అని చెప్పిన మీరు ఇప్పుడు కోర్టులు అవసరం లేదు, ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదంటే మీ ఇవన్నీ కూడా ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టిన ఆస్తులు బయటకు వస్తాయనే కదా. కానీ ఈ ఉమ్మీద్ కారణంగా నిజంగా అక్రమాలకు తగ్గిపోతాయని మీకు విశ్వాసం ఉంది? డెఫినెట్గా. ఎందుకంటే మొత్తం ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో పోర్టల్లో అన్నీ కూడా డాక్యుమెంటేషన్ అవుతుంది, రిజిస్టర్ అయిపోతాయి. మొత్తం వక్ఫ్ ఆస్తులు ఏంటంటే తేలిపోతుంది. ఇప్పుడు 77,000 ఏకర్స్లో 55,000 డిస్ప్యూట్స్లో ఉన్నాయి తెలంగాణలో. అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రైవేట్ నీది నా ల్యాండ్ ఉండొచ్చు, అట్లా చాలా చోట్ల నడుస్తుంది కదా. ఓవైసీకి అంత బాగా ఎందుకు మరి? నిజంగా అంత ఇది ఆయన కూడా పార్లమెంట్ లో ఉన్నారు, తను కూడా డిస్కషన్ చేశారు. హీ నోస్ ఈ చట్టం పాస్ కావడం కారణంగా నిజంగానే ముస్లింస్ కి అభ్యున్నతి జరుగుతుందని ఆయన నమ్మినప్పుడు ఎందుకు ఇంత గొడవ, పెద్ద ర్యాలీ కూడా తీయాలనుకుంటున్నారు డిఫరెంట్ వాళ్ళతో హైదరాబాద్? పేద ముస్లింలకు బాగుపడాలనే ఆలోచన నీకు ఉన్నట్టయితే ఇవాళ పాతపట్నం ఎందుకు అట్లా ఉండే? మీరు ఆస్తులు కూడా కట్టుకున్నారు, మీరు సంపాదించుకున్నారు, మీ పేరు మీద కాలేజీలు ఉన్నాయి, మీ పేరు మీద హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఇవాళ పేదలకు సంబంధించిన హాస్పిటల్స్ ఎందుకు కట్టలేకపోయారు వక్ఫ్ ఆస్తుల ద్వారా? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్ని ఆస్తులు వీళ్ళు కూడా కట్టుకున్నారు వక్ఫ్ పేరు మీద ఆస్తులు తీసుకున్నారంటారా? తెలుస్తుంది, రేపు తెలుస్తుంది కదా. మరి ఎందుకు అంత అల్లరి చేస్తున్నారు మీరు? మీకు ఎందుకు బాధ? ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఓవైసీ బ్రదర్స్ మొత్తం టోటల్ గా వక్ఫ్ ఆస్తులు తిన్నారని? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇవాళ ఓవైసీ బ్రదర్స్ అనేది కాదు, మజ్లిస్ అనేది కాదు, చాలా మంది వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు వక్ఫ్ ఆస్తులు, ఆదాయాలు గడిస్తూ ఉన్నారు, కోర్టు గడిస్తున్నారు, వాళ్ళ పేరు మీద మంచి మంచి హోటల్స్, ఫంక్షన్ హాల్స్, ప్యాలెస్లు కట్టి కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు. ఆ డబ్బు వక్ఫ్ చెందలేదు, వాళ్ళకి చెందుతున్నది, పేదవాళ్ళకి దక్కుతలేదు. ఇది ఆవేదన. సో ఇవన్నీ బయటకు వస్తాయంటారు. న్యాచురల్ లెక్కలు రావాలా? ఆ వక్ఫ్ ఆస్తి మీద ఎంత కిరాయి వస్తుంది, లెక్క, పేపర్ చూపి, ఎంత రెంట్గా అగ్రిమెంట్ చేసుకున్నావు చూపించు, ఇంతకుంటే ప్రస్తుత మార్కెట్ ప్రకారం పెంచి అది వక్ఫ్ దాంట్లో లెక్కలు పెట్టు, మళ్ళీ పేదలకు ఖర్చు పెట్టు. ఇవన్నీ లెక్కలు వస్తాయి కదా రేపు. ఇవన్నీ కాదు నాకు నేను కిరాయికి ఇచ్చేసిన అడుగుద్దు ఎంతకి ఇచ్చినాను, ఎంత ఇస్తున్నాను, వక్ఫ్ తీసుకోవాలంతా అంటే ఇద్దరు కుమ్మక్కైతేనే కదా జరిగేది ఆస్తులు కొలగొట్టడం. ప్రభుత్వ అధీనంలోకి అంటే ప్రభుత్వ రాడార్లోకి మొత్తం టోటల్ ఇవన్నీ జరిగినప్పుడు అందులో ఇద్దరు నాన్ ముస్లిమ్స్ స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో కావాలనే ఆలోచన ఎందుకు నాన్ ముస్లిమ్స్ ఎందుకు వచ్చిందంటే ఇవాళ నాన్ ముస్లిమ్స్ కూడా ఎవరైనా డొనేట్ చేసే అవకాశం ఏదైతే ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించిన భూములా కాదా, డాక్యుమెంటేషన్ కాదా, అవునా తెలుసుకోవడానికి. ప్లస్ ఈ సెక్యులర్ దేశం అంటున్నప్పుడు గవర్నమెంట్ పరిధిలోకి ఉన్నప్పుడు ఒక మతానికి సంబంధించిన ఉండాలనేది అది సెక్యులర్ విధానం అవుతుందా? ఎప్పుడైతే మీరు కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అని మాట అంటున్నప్పుడు ప్రభుత్వ ప్రమేయం ఇచ్చినప్పుడు సహజంగా ఒక మతాన్ని ఉండాలని చెప్పడానికి వీలేదు కదా చట్టం. అంటే ఎండోమెంట్ లో కూడా మీరు ఖచ్చితంగా నాన్ హిందూస్ పెట్టాలి అట్లాంటిది ఏమీ లేదు కదా. లేదు కదా. ఇప్పుడు ఎండోమెంట్స్ లో నాన్ హిందూస్ పని చేయొద్దని రిక్రూట్ చేయొద్దని ఉందా?
పనిచేస్తున్నారు కదా దాంట్లో కొంతమంది పనిచేస్తున్నారు కదా, అక్కడ ఇక్కడ అయితే పనిచేస్తున్నారు కదా, పనిచేయొద్దని కానీ ఇక్కడ ఇద్దరేమో ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు అట్లా ఏమీ లేదు. ఇద్దరిని ఉండాలి అని. ఉం. అంటే ఒక వర్గమే ఉండకూడదు, దానివల్ల ఒక లౌకికవాదానికి అంటే కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఉండాలన్న నిబంధన లేకుండా ఒక ముస్లిమ్స్ మాత్రమే అంటే అది మతపరమైనటువంటి ఒక అంశంగా మారుతుంది. కాబట్టి ఈ లౌకిక దేశంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఉండడం మాత్రమే, అది వాళ్ళ పుణ్యస్థానాల్లో, వాళ్ళ గుళ్ళల్లో, లేదా మసీదులలో. చర్చిల్లో, మసీదులో అయితే ఓకే. రదర్ దెన్ దట్ స్టేట్ పరిధిలోకి వచ్చే దాంట్లో అన్ని వర్గాలు తప్పేంటి? ఇంకొకటి లక్ష్మణ్ గారు, అంటే ఇప్పటిదాకా ఎండోమెంట్ యాక్ట్ తీసుకుందాం, క్రిస్టియన్ సంబంధించిన యాక్ట్లు తీసుకుందాం, ఎక్కడైతే ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఉందో ఉన్నటువంటి బోర్డులో కూడా ప్రతిరోజు వార్తలు చూస్తున్నాం, అక్రమం ఏది దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయాయని చెప్పేసి. ఇప్పుడు కూడా హౌ డు యూ స్టాప్ ఈవెన్ స్టాప్ అనేది అట్లీస్ట్ అది మినిమైజ్ అవుతుంది, ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ఇది కనీసం ఈ భూమి ఎవరిది అనేది రికార్డులో అయితే తేలిపోతుంది. ఆ సెంట్రల్ పోర్టల్కి వస్తున్న ఈ రైల్వే ఆస్తులు ఎంత, డిఫెన్స్ ఆస్తులు ఎంత, ప్రభుత్వం ఆస్తులు ఎంత, గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఆస్తులు ఎంత, ఈ ఎండోమెంట్స్ ఎంత, క్రిస్టియన్ మిషనరీ ల్యాండ్స్ ఎంత, ఈ వర్క్ ల్యాండ్స్ అన్న లెక్క తేలిపోతుంది కదా. రేపు ఎవరైనా కొనుగోలు చేయడానికి పోవడానికి ఒక ఇది కొనడానికి లేదు, ఇది వర్క్ ఆస్తి, ఇది ఎండోమెంట్ ఆస్తి కొనడానికి లేదు అని తేలుతుంది కదా. ఇప్పుడు నువ్వు నీకు ఇష్టమైతేనేమో వక్ఫ్, ఇష్టం లేకపోతే వక్ఫ్ కాదు. కాబట్టి ఈ రకంగా చెల్లుబాటు అవుతుంది. వక్ఫ్ ల్యాండ్లో అమ్ముకునే ఉదంతాలు వెలుగులెక్క వస్తున్నాయి కదా. ఇప్పుడు అనేకమైనటువంటి కొన్ని పెద్ద పెద్ద బహుళాంతస్తుల భవనాలు వచ్చినాయి, ల్యాండ్ కోయిల్స్ అన్నారు, అది వక్ఫ్ అన్నారు. మళ్ళీ ఎట్లా వచ్చింది పర్మిషన్? అది వక్ఫా కాదని తెలిసింది ఎవరు? చివరికి సుప్రీంకోర్టు ఇచ్చింది అది కాదని చెప్పేసి. మరి ఒకవేళ నిజంగా లేకపోతే కొన్న వాళ్ళు ఏం కావాలి? గవర్నమెంట్ మొదలే నీకు డాక్యుమెంటేషన్ గవర్నమెంట్ అది అదంతే. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయకి ఇచ్చింది కూడా శంషాబాద్ గవర్నమెంట్ అలాట్ ఇచ్చింది. ఇప్పుడు అందులో 1100 ఎకరాలు వక్ఫ్ వాస్తులు అని చెప్తున్నారు. ఎవరు తెలుసా? ట్రిబ్యునల్ తెలుసా? ఇప్పుడు చట్టం మారింది కాబట్టి కోర్టులు తెలుసు. సో ఇప్పుడు కలెక్టర్ ప్రమేయం ఉంటుంది, నాది మా గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నది మాదని చెప్పి గవర్నమెంట్ వాదించవచ్చు. గవర్నమెంట్ కూడా ఇంతకుముందు వాదించడానికి లేదు వాళ్ళ ముంగట, ట్రిబ్యునల్ ముంగట. గవర్నమెంట్ వాదనలు కూడా చెల్లలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వాదనలు కోర్టుకు పోవచ్చు, వీళ్ళు కోర్టు పోతే వాళ్ళు కూడా కోర్టు పోవచ్చు. గవర్నమెంట్ కూడా నాదని కోర్టు క్లెయిమ్ చేయొచ్చు. ఫ్యాక్ట్ చెక్స్ అంటే చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో కానీ, లేకుంటే వార్తా ఛానల్లో కానీ, ఎక్కడ చూసినా కానీ. అవి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, బట్ సింపుల్ ఆన్సర్స్ కొన్ని ఫ్యాక్ట్ చెక్స్ కోసం అని చెప్పేసి మీకు కొన్ని క్వశ్చన్స్ పెడుతున్నాను. వక్ఫ్ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, ఎంతవరకు కరెక్ట్? అది వాస్తవం కాదు. అది వక్ఫ్ అనేది నిజమే వక్ఫ్ అని తేలితే అది ప్రభుత్వ భూమి కాదు. దానికి ఇతర ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ లేకుండా ఉంటే ప్రభుత్వం అటువంటి జోక్యమే లేదు. ప్రభుత్వం సో ఒకవేళ ప్రూవ్ చేసుకోకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, దాని మీద స్వాధీనం చేసుకుంటుందా తేలాలి. ఎవరిదని తేలితే వారు చెందుతుంది. సో వారు కూడా కోర్టులకు వెళ్తారు, ప్రైవేట్ వ్యక్తి నాది వక్ఫ్ అన్నారని ఈయన కోర్టుకు పోవచ్చు, వాళ్ళు కోర్టుకు పోవచ్చు, కోర్టు తెలుస్తుంది న్యాయం. తప్ప ఈ ఉమ్మీది రావడం కారణంగా వక్ఫ్ చెందిన సగం ఆస్తులను ప్రభుత్వం లాక్కుంటుంది అన్న ప్రచారం తప్పు. అది 100% తప్పు. అది రెండు, సర్వే కమిషనర్ తీసేశారు కాబట్టి, కలెక్టర్ ప్రమేయం తీసుకొచ్చింది కాబట్టి వక్ఫ్కు సంబంధించినటువంటి అధికారాలు మొత్తం పోతాయి వక్ఫ్ ఆస్తుల మీద. ఏం కాదు. ఇప్పుడు కలెక్టర్ ఆజమాయిషీలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ సిస్టమ్ అవుతుందో అన్నీ కూడా ఇప్పుడు డిజిటలైజ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి అందులో వాళ్ళది వక్ఫ్గా క్లెయిమ్ చేసేది ప్రైవేట్ ఆస్తులుగానో గవర్నమెంట్ ఆస్తులుగా ఉంటే డెఫినెట్గా సర్వే చేసి బౌండరీస్ చెప్పొచ్చు. ఇది మీది కాదు, ఇది గవర్నమెంట్, ఇది మీది కాదు, వక్ఫ్ కానీ చేల్చొచ్చు. కాబట్టి గవర్నమెంట్ పర్వ్యూలో ఈ రెవెన్యూ రికార్డ్స్ ఉన్నప్పుడు రెవెన్యూకి అథారిటీ ఉంటుంది. కాబట్టి దేర్ షుడ్ బి ఏ సర్వేయర్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. అది వ్యాలిడ్గా. ఇంకొక స్ట్రాంగ్ ప్రచారం నడుస్తుంది ముస్లిం సమాజంలో కూడా. కొంతమంది ప్రచారం తీసుకొస్తుంది ఏంటంటే, ఈ కొత్త ఉమ్మీద్ చట్టం అయిన తర్వాత ముస్లిమేతరులు మెజారిటీగా మారుతారు. అంటే ఇద్దరు నాన్ ముస్లిమ్స్ వస్తారు, గవర్నమెంట్ అధికారులు కూడా నాన్ ముస్లిమ్స్ వస్తారు, మొత్తం దాంట్లో మెజారిటీ మారుతారు. నథింగ్ లైక్ దట్. ఓన్లీ ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉంటారు. మిగతా 21 ఇంతమంది ఉన్నారు, సెంట్రల్ 21 మంది స్టేట్లు, మెజారిటీ ముస్లిం వర్గీయులు మాత్రమే అందరూ ఉంటారు. సో అందులో పస్మందా ముస్లిం ఉంటారు, షియా ఒకరు ఉంటారు, ముస్లింలో వివిధ వర్గాలలో సభ్యులుగా ఉంటారు. ఒకే వర్గం సంబంధించిన వాళ్ళు ఉండరు. ఇప్పటిదాకా అలాంటిది ఏమీ లేదు, ఒకే వర్గం ఉండే. ఇప్పుడు అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తారు. అందులో నాన్ ముస్లిమ్స్ ఒక ఇద్దరు ఉంటారు, మహిళలకు సంబంధించిన ఇద్దరు మహిళలు ఉంటారు, మన పస్మందా ముస్లిం ఉంటారు, షియా ఉంటారు, బోహరా ఉండొచ్చు, అట్లా రకరకాల అందరు కలిపేసి ఉంటుంది. అంతే తప్ప ముస్లిమేతరులు మెజారిటీ అవుతారు అన్నది మాత్రం వాస్తవం కాదు. ఇంకోటి, ముస్లింలు వ్యక్తిగత భూముల్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఎట్లా చేస్తారండి? ముస్లిం వ్యక్తిగత భూములు ఎట్లా చేసుకుంటారండి? వాళ్ళ ల్యాండ్స్, వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళకు ఉన్న తర్వాత ప్రభుత్వం ఎందుకు చేసుకుంటుందండి? నీ దగ్గర భూమి ఉన్నప్పుడు నీది
ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? అంటే ఇది కూడా వక్ఫ్ కింద ఇంతకుముందు చేశారు కాబట్టి వక్ఫ్ ఆస్తి ఉందేమో ఇది మేము లాగేసుకుంటామని చెప్పి అట్లా లాగానికి లేదు కదా. ఇప్పుడు ఆయన నాకు డాక్యుమెంట్ పేపర్స్ ఉన్నప్పుడు ఆయన క్లెయిమ్ ఆయన ప్రూవ్ చేసుకుంటాడు ఆయన. ఇప్పుడు మీ ముస్లిం అంటే మీ ప్రాపర్టీ డాక్యుమెంట్ ఉంది కదా, డాక్యుమెంట్ ప్రూవ్ చేస్తే హౌ కెన్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్? యూ కెన్ గో టు ద కోర్ట్. తర్వాత నేను చెప్పాను కదండి, సోషల్ మీడియాలో చాలా మటుకు ప్రచారాలు నడుస్తున్నాయి. ఇంకొక క్వశ్చన్ ఉంది, వక్ఫ్ భూమి రిజిస్ట్రేషన్ కాకుంటే అసలు రిజిస్ట్రేషన్ కాలేదు, వక్ఫ్ పైన ల్యాండ్స్ ఏమీ లేవు, మొత్తం టోటల్ భూములని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది. అట్లా లేదు, వాళ్ళ దగ్గర ఏదో ఎవిడెన్స్, ఏదో ప్రూఫ్, ఏదో డాక్యుమెంటేషన్ వాడు చూపించాల్సి వస్తుంది. అవన్నీ కూడా న్యాచురల్గా అటువంటి ప్రూఫ్స్ ఉంటే డెఫినెట్గా ప్రభుత్వ జోక్యం ఉండదు. కానీ ప్రభుత్వ భూమిలో ఉన్నట్టు వాళ్ళు ఉంటే, ప్రభుత్వం రికార్డ్స్లో ఉంటే అది ప్రభుత్వానికి చెందుతుంది. అంటే సేమ్ దానికి కొంచెం నియర్ బై ఒక ప్రచారం ఒకటి జరుగుతుంది, బయట జరుగుతున్నటువంటి ప్రచారాల్లో ముస్లిం మసీదుల్ని దర్గాల్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇవన్నీ రెచ్చగొట్టడం తప్పితే దర్గాలను ముస్లింలు జోక్యమే చేసుకోనికి లేదు. ఒక్క మసీదు ఒక దర్గా కూడా అక్కడ నుంచి మార్చేదానికి అవసరం లేదు, ఎవరు స్వాధీనం చేసుకునే పరిస్థితి లేదు. ఊరికే మీరు నిజంగా పోయి ప్రభుత్వ భూమిలో రేపు పోయి జెండా పెట్టింది మాది అంటే దాన్ని వాళ్ళ గవర్నమెంట్ దాన్ని కంటెస్ట్ చేస్తుంది. ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు బయట ముస్లిం సమాజం ఆందోళనలు అవైతే నడుస్తాను ఒకవైపు, మీ వైపు అంటే ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాలకు ముస్లిం సపోర్ట్ బయటికి వచ్చి సపోర్ట్ చేసినటువంటి సంఘటనలు ఎక్కడ కనిపిస్తున్నాయా? ఉత్తరప్రదేశ్లో చూశారు మీరు, పేద ముస్లింలు బయటకు వచ్చి వాళ్ళ వీడియోలు చూడండి, బాహాటంగా చెప్పారు మాకు ఇవాళ విముక్తి కలిగింది, మా భూములనే కబ్జా చేసుకుని పోయినారు వక్ఫ్ పేరు మీద పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళు కోటలు కట్టుకున్నారు, మాకు దిక్కు లేకుండా చేసినారు, ఈ భూమి వల్ల మాకు ఉపశమనం కలిగిందని చెప్పి చాలామంది పేదవాళ్ళు. అందుకని మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ మా యొక్క మైనార్టీ విభాగాలు మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈ తప్పుడు ప్రచారాన్ని, ఈ రెచ్చగొట్టే ప్రయత్నాలు ఆపే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ రాజకీయ మనుగడ కోసం, వాళ్ళ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ కబ్జాలను వెలుగులోకి రాకుండా చేయడానికి ముస్లింలను ఉసిగొల్పుతున్నారు. ముస్లింలను మేము సావధానపరిచే ప్రయత్నం చేస్తాం. వాస్తవాలు ఇటువంటి మీడియా ద్వారా అనేక మంది మరి మార్గాల ద్వారా ప్రజల్లోకి వెళ్తాం, వాస్తవాలు చెప్తాం. ఎక్కడ కూడా ముస్లింల ఆస్తులను ఇవాళ హిందువులు కాజేసేది లేదు, లేదా ఆ వక్కు సంబంధించిన ఆస్తులను ఆ పేద ముస్లింలకు ప్రయోజనాలు చేకూర్చే విధంగానే తీసుకునే చర్యలు, ఆక్రమంగా వక్ఫ్ పేరు మీద ఆక్రమించుకున్న దాన్ని కూడా న్యాయస్థానాల్లో వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటుంది మా విధానం. ఓకే, ఇవి ఇప్పటిదాకా క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.